స్థానిక సమరం కాంగ్రెస్ కలవరం. గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలు చీదరించుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, పార్టీ నాయకుల్లో వర్గపోరుతో ప్రజల్లో పార్టీ బాగా చులకనైపోయింది. 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయాణంలో అడుగడుగున ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి. సొంత సర్వేలో నెగటివ్ రిపోర్ట్తో కంగుతున్న కాంగ్రెస్ నియోజకవర్గాలకు దూరంగా 40% మంది ఎమ్మెల్యేలు, 5 మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, 75% నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ విభేదాలు, ప్రభుత్వ అసమర్థత బయటపెట్టిన కేటీఆర్, హరీష్ రావు ఈ స్థితిలో ఎన్నికలను ఎదుర్కోవడం కష్టం, పార్టీకి కూడా నష్టమే. మీనాక్షి సమీక్షలు, వ్యూహకర్త ఐవీఆర్ సర్వేలో తేలిందదే. అందుకే ఎన్నికల బాధ్యతలకు దూరంగా సీఎం రేవంత్ రెడ్డి. అసలేం జరుగుతుంది? గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలు చీదరించుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, పార్టీ నాయకుల్లో వర్గపోరుతో ప్రజల్లో పార్టీ బాగా చులకనైపోయింది. 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయాణంలో అడుగడుగున ప్రతికూల సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఉన్న పరువు కాస్త గంగలో కలిసిపోతుందనే భావనలో ఉన్నారంట. అంటే పార్టీ అంతర్గతంగా నిర్వహించిన 3 సర్వేలు అవుననే సమాధానం చెప్తున్నాయట. దాదాపు 3 నెలలకు పైగా సాగుతున్న మీనాక్షి నటరాజన్ సమీక్షలు, కాంగ్రెస్ వ్యూహకర్త నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే, థర్డ్ పార్టీ ఏజెన్సీతో చేయించిన వీఆర్ సర్వేల్లో కూడా ఒకే తరహాలో ప్రతికూల ఫలితాలే వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. 5 మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలే బాలేదని ప్రజలు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. 52% మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను వదిలిపెట్టి సొంత పనులపై మోజు పెంచుకున్నారని తేలిందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే బొక్క బోర్లా పడటం ఖాయమని, జాతీయ స్థాయిలో పరువు గంగలో కలుస్తుందని పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సీఎం రేవంత్ సైతం స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మంత్రులకు, ఎమ్మెల్యేలకు వదిలేసి తాను తప్పుకుంటున్నట్టు అధిష్టానానికి సమాచారం ఇచ్చారన్న చర్చ నడుస్తుంది. బీసీ రిజర్వేషన్లు సాకుగా చూపి కాలయాపన చేయాలని స్కెచ్ వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు ముగించాలని హైకోర్టు గడువు పెట్టడంతో కాంగ్రెస్ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారైతుందట. అయితే ఒకవైపు మేడం సమీక్షల్లో 30 చోట్ల వర్గపోరే జరుగుతుంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలాబలాలు, బలహీనతలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మార్చి నుంచి దశల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఏఐసీసీ కార్యదర్శులు, నాయకులు ఇలా అనేక విడతలుగా చర్చలు జరిపి అభిప్రాయాలు సేకరించారు. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉన్నది, కార్యకర్తలు ఏమంటున్నారు, రైతు కూలీలు, మహిళల్లో పార్టీ పాలనపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు ఏమనుకుంటున్నారు, పార్టీ బలోపేతానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి ప్రశ్నలు వేసి సమాధానాలు తీసుకున్నారట. అయితే ఎమ్మెల్యేలలో 40% మంది నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారని గుర్తించినట్టు సమాచారం. 75% నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలున్నాయని తేలిందని చెప్పుకుంటున్నారు. ఈ అంశమే మీనాక్షిని కలవరపరిచినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం కోసము ఏప్రిల్ చివరి వారం నుంచి మే చివరి వారం వరకు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం గ్రామాల్లో సర్వే చేపట్టినట్టు తెలిసింది. ఇందులో 5 మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదని తేలిందట. 52% మంది ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల కంటే సొంత పనుల మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టు ప్రజలు తేల్చి చెప్పారట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మే 25 నుంచి జూన్ 10 వరకు ఐవీఆర్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సర్వే జరిగింది. ప్రభుత్వమే థర్డ్ పార్టీ ఏజెన్సీతో సర్వే చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది. ప్రధానంగా సీఎం కార్యాలయం ఒక ప్రైవేట్ ఏజెన్సీతో సర్వే చేయించిందని ఎమ్మెల్యేలో చర్చ జరుగుతుంది. నియోజకవర్గాల వారీగా ఓటర్లకు ఫోన్ చేసి కాల్ రిసీవ్ చేసుకోగానే సర్వే మొదలైపోతుందని చెప్తున్నారు. మీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని అడిగి బాగుంది, పర్వాలేదు, బాగాలేదు చెప్పలేమని 4 ఆప్షన్లతో సమాధానాలు సేకరించినట్టు పేర్కొన్నారు. ఈ సర్వే ఫలితాల్లో 47% నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని ప్రజలు తేల్చి చెప్పారట. ఇక రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు ఎండగట్టడమే కాకుండా ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్తున్నారని,
పలువురు నేతలు మీనాక్షికి చెప్పినట్టు సమాచారం. వారు పథకాల అమలుపై నిలదీస్తున్నారని, మేనిఫెస్టోపై దబాయించి అడుగుతున్నారని, ప్రభుత్వాన్ని ఎదిరించి ఆందోళనకు దిగుతున్నారని చెప్పారట. దొరికిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలుచుకొని ప్రభుత్వ పనితీరు ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ అంశాన్ని ఆమె అధిష్టానానికి నివేదించినట్టుగా కూడా తెలుస్తుంది.